బైబిల్ గ్రంథం యేసు ఎవరు, యేసు దేవుడా అన్న విషయానికి సమాధానం ఏం చెప్తుంది? యేసు దేవునికి సమానమైన వాడు కాదు. ఖురాన్ స్పష్టంగా చెప్తుంది. యేసు దేవుడా అంటే యేసు దేవుడు కాదు, దేవుని దాసుడు, దేవుని భక్తుడు అన్న విషయం ఖురాన్ స్పష్టంగా సెలవిస్తుంది. ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు ఎవరు అనే ప్రశ్నకి సమాధానము, యేసు ఒక దేవుడు కాదు, యేసు దేవునిలో భాగము కాదు, యేసు దేవుని కుమారుడు కాదు, యేసు దేవునికి సమానమైన వాడు కాదు. మరి యేసు ఎవరు? యేసు ఒక నరుడు, యేసు ఒక బోధకుడు, యేసు ఒక మెస్సయ్య, స్పర్శించేవాడు, యేసు ఒక ప్రవక్త తప్ప మరి ఏమీ కాదు. మరొకరు అంటారు యేసు దేవునిలో భాగమని. ఇలాంటి విశ్వాసం మనకు క్రైస్తవ సమాజంలో కనబడుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రిత్వము, త్రియేక దేవుడు అనేటటువంటి భావనలు క్రైస్తవ సమాజంలో కనబడుతున్నవి. యేసు దేవుడు అని భావం వచ్చే వచనాలు ఉన్నాయి, కానీ యేసును గూర్చి వేరే భావం వచ్చేటట్లు, దేవుని కంటే కొంచెం తక్కువ వాడు, దేవుడు కాడు, దేవుని కంటే కాస్త తక్కువ స్థాయిలో ఉన్నవాడు అని అర్థం వచ్చేటట్టు వచనాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఈ సంగతి మాకు తెలియదని ఎవరైనా అనుకుంటే వారు అమాయకత్వం చూపిస్తున్నారంటే వారి మీద మేము జాలి పడతాం. యేసును గూర్చి బైబిల్ ఏమేం చెబుతోందో మాకు తెలుసు. మీకే తెలిస్తే మాకెందుకు తెలియదు యేసును గూర్చి బైబిల్ ఏం చెప్పిందో? ఇక్కడ గమనిస్తే యేసు ప్రధాన యాజకుడు, అపొస్తలుడు అని రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఇంకా అనేక భిన్న విభిన్న బిరుదములు లేక అభివర్ణనలు బైబిల్ చెబుతోంది. లూకా సువార్త, నజరేయుడైన యేసు ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. యేసు ఒక ప్రవక్త అని ఇక్కడ లేఖనం చెబుతోంది. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి దేవుని సేవకుడు అని కూడా బైబిల్ చెబుతోంది. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 27వ వచనం, ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించునో వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా వీరందరూ కూడుకొని ఉన్నారు అంటాడు. పరిశుద్ధ సేవకుడైన యేసు. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 13వ వచనం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడును అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పరచి ఉన్నాడు. యేసు దేవుని సేవకుడు, దేవునికి యాజకుడు. మనం ఒప్పుకున్న దానికంటే క్రైస్తవులమైన మేము ఒప్పుకున్న విశ్వాసానికి ఆయన అపొస్తలుడు. ఇంకా యేసు ప్రభు వారు ఎవరు? ఆయన ఏమై ఉన్నాడో బైబిల్ చెప్పిన విషయాలు, ఆయన బిరుద నామధేయాలన్నీ చెప్పాలంటే ఈ చిన్న ప్రసంగ పరిధి, ఈ కాలము సరిపోదు. యేసు ప్రభు వారికి బైబిల్లో ఉన్నటువంటి బిరుదములు ఈ 2-3 కాదు. ఆయన యెహోవా హస్తము, యెహోవా బాహువు, యెహోవా వాక్యము, యెహోవా స్వరము, యెహోవా మహిమ, దేవుని కుమారుడు. యెహోవా కూడా ఆయన పేరు. యేసు పేరు కూడా యెహోవాయే. ప్రియ మిత్రులారా, దేవుడు నా చేత రచింపజేసిన పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే గ్రంథం తప్పక చదవండి. దేవుని గూర్చి మీకు ఏమైనా ఆసక్తి ఉంటే, తెలుసుకోవాలని మీకు ఆశ ఉంటే, కనీసం క్రిస్టియన్ కాన్సెప్ట్ ఏమిటి అనేదైనా మీకు తెలియాలంటే, మీరు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా, మీరు క్రైస్తవ డినామినేషన్లలోనే త్రిత్వాన్ని నమ్మని వారైనా మీరు తప్పకుండా పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే గ్రంథం చదవాలి.
చదివిన తర్వాత మీకు ఏమని తోస్తుందో, ఎలాంటి అభిప్రాయం కలుగుతుందో నా దృష్టికి తీసుకురావచ్చు. ఒకవేళ నేను చెప్పింది ఏమైనా బైబిల్కు విరోధమని మీరు చూపగలిగితే నేను ఎప్పుడైనా మార్చుకోవడానికి, నేర్చుకోవడానికి సన్నద్ధుడను, సంసిద్ధుడను. ఎప్పుడూ నేను చెబుతూనే ఉన్నాను ఈ మాట. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. దేవుడు త్రిత్వం అని మనం ఎందుకు నమ్మాలి? బైబిల్లో త్రిత్వం అనే మాట ఎక్కడా వ్రాయబడి లేదు కదా. దేవుడు త్రియేకుడని మనం ఎందుకు నమ్మాలి? ఎలా నమ్మాలి? ఈ ప్రశ్నలకు దేవుడు పంపిన అధికారిక సమాధానం పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. మెట్టుకు పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము అని ఆ బుక్లో నేను చెప్పాను. యేసు ప్రభువు వారు యెహోవా కూడా. అందుకే 110వ కీర్తనలో ప్రభువు నా ప్రభువుతో ఇలాగు సెలవిచ్చెను, నేను నీ శత్రువులందరినీ నీకు పాదపీఠముగా చేయ వరకు నీవు వచ్చి నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభు చెప్పాడు. నా ప్రభువుతో చెప్పాడు. చెప్పిన ప్రభు ఏమో యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఈ వాగ్దానం పొందిన వాడు కూడా ప్రభువే. ఆయన దావీదు యొక్క ప్రభు. నా ప్రభు అన్నాడు, దావీదు యొక్క ప్రభు అన్నమాట. ఆయన మెస్సియా, ఆయన క్రీస్తు, ఆయన అభిషిక్తుడు. గనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? ఆయన దేవుని వాక్యము, దేవుని హస్తము, దేవుని బాహువు, దేవుని స్వరము, అలాగే దేవుని దూత, యెహోవా, ఆయన మెల్కీసెదకు, ఇంకా ఎన్నెన్నో పేర్లున్నాయి. ఆయన ప్రవక్త, ఆయన ఒక యాజకుడు, ఆయన అపోస్తలుడు, దేవుని పరిశుద్ధ సేవకుడు, అదృశ్య దేవుని స్వరూపము. ఆయన ఆది అయి ఉన్నాడు, అల్ఫా అయి ఉన్నాడు, మొదటివాడు కడపటివాడు అయి ఉన్నాడు. ఆయన జ్ఞానమై ఉన్నాడు. జ్ఞానమనే నామము ఆయనకున్నది. దేవుని గొర్రెపిల్లై ఉన్నాడు. యూదగోత్రపు సింహమై ఉన్నాడు. ఇన్ని బిరుదులున్నవి ఆయనకి. గనక యేసు ఎవరు? ప్రవక్త దేవుడా అని ప్రశ్నించడం చాలా అమాయకత్వము. వారిని మేము దయగా చూసి, ప్రేమగా చూసి నవ్వుతాం. చిన్నపిల్లలు మాటలు నేర్చుకునేటప్పుడు ముద్దు ముద్దుగా మాట్లాడతారు. పెద్దలు ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు, ముద్దు పెట్టుకుంటారు. అలాగే యేసును గూర్చి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు చూశారు. ఆయన దేవుడా, ప్రవక్త, ప్రవక్త దేవుడా అనే ఇలాంటి ప్రశ్నలు మాకు నవ్వు పుట్టిస్తాయి. యేసు ప్రభు వారు ఎన్నో అవుతాడు. ఆయన దేవుడు అని కూడా డైరెక్ట్ గా బైబిల్లో రాయబడి ఉంది. మళ్ళీ ఇట్లాంటి దేవుడు కాదు, నిజమైన దేవుడు. 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యేసు నిజమైన దేవుడై ఉన్నాడు. జీసస్ ఈజ్ ద ట్రూ గాడ్, ద యాక్చువల్ గాడ్, ద రియల్ గాడ్. యేసు నిజమైన దేవుడు. అంతేకాదు ఆయన నరుడు అని కూడా చెప్పబడింది. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసను నరుడు. యేసు ఒక నరుడు, ఒక దూత, యాజకుడు, అపోస్తలుడు, సేవకుడు. మళ్ళీ పునరుద్ఘాటన అవుతోంది క్లుప్త ప్రసంగంలో. అది మంచిది కాదు. ప్రియమిత్రులారా, యేసు ఎవరు అనే ప్రశ్నకు సరైన సమాధానం ఏమిటంటే, యేసు ఎవరు అనేది ఒక్క ముక్కలో, ఒక్క సెంటెన్స్ లో చెప్పడానికి వీలు లేనంత సువిశాలమైన, బహువిధమైన వ్యక్తిత్వము కలిగిన దైవావతారుడు. అది యేసు ఎవరంటే మేమిచ్చే సమాధానం, బైబిల్ ఇచ్చే సమాధానం అన్నీ సత్యమే. అసలు యేసును గూర్చి
ఒక్క మాటకు ఒక్క సెంటెన్స్ లో సమాధానం ఎలా చెప్తాం చెప్పండి? ఒక మనిషిని కూర్చే మనం ఒక సెంటెన్స్ లో మొత్తం చెప్పలేరు. ఒక వ్యక్తి ఉంటాడు, ఒక పురుషుడు, ఒక మనిషి ఉన్నాడు. ఆఫీసులోకి వెళ్తాడు, అక్కడ ఆఫీసర్ గారు. ఇంట్లోకి వస్తాడు, భార్య దగ్గరేమో భర్త, పిల్లలకేమో తండ్రి. కళాకారుడు, రంగస్థలం ఎక్కితే కళాకారుడు. ఆయన అడగండి, ఏమండి మీరు ఒక భర్త, ఒక తండ్రి, ఒక ఆఫీసరా, ఓ కళాకారుడా అంటే నేను అన్నీ అవుతాను ఆయన, నేను ఒకటేమిటి? భర్త అంటే ఊళ్ళో వాళ్ళు కాదు, నా భార్యకైతే భర్తను, అందరికీ తండ్రిని కాదు. మర్యాదకు, ప్రేమకి, మన్ననకి వారు నన్ను నాన్నగారు, అయ్యగారు అనొచ్చు, బాబుగారు అనొచ్చు. కానీ నేను కన్న పిల్లలు ఉన్నారు, వాళ్లకు నేను యాక్చువల్గా తండ్రిని. నా భార్యకు తండ్రిని కాను. ఆమెకేమో భర్తను, నా పిల్లలకేమో తండ్రిని. ఆఫీస్కి వెళ్తే మాత్రం అక్కడ నేను బాస్, అధికారిని, నేను ఆఫీసర్ని. కాస్తో కూస్తో కవిత్వము, గానము, చిత్రలేఖనం లాంటి అలవాట్లు, అభిరుచులు నాకున్నాయి, టాలెంట్స్ ఉన్నాయి నాకు. రంగస్థలం ఎక్కినప్పుడు భర్తను కాదు, తండ్రిని కాదు, ఆఫీసర్ని కాదు, బాస్ని కాదు, నేను కళాకారుణ్ణి. అదే నా చిన్ననాటి స్నేహితులు వస్తారు, వాళ్ళకు నేను భర్తను కాదు, నాన్నని కాదు, వాళ్ళకి ఫ్రెండ్ని. ఏమండి మీరు ఒక ఫ్రెండా, ఒక భర్త, ఒక కళాకారుడా, ఒక బాస, ఏదో ఒకటి తేల్చండి అంటే ఎలా తేలుస్తాడు ఆయన? విభిన్న రంగాలలో, విభిన్న సన్నివేశాల్లో, విభిన్న పరిధుల్లో, విభిన్న వ్యక్తుల ముందు విభిన్నమైనటువంటి వ్యక్తిత్వ గుణలక్షణాలు ఒక్క మనిషికే ఉన్నాయి. ఒక మామూలు మనిషి, సృష్టింపబడిన మనిషి, పరిమితుడు, ఒక సర్వసాధారణమైన ఒక మనిషికే ఇంత బహుళ వ్యక్తిత్వం ఉన్నప్పుడు, బహుముఖ వ్యక్తిత్వం ఉన్నప్పుడు, ఆ దేవదేవునికి మనము ఒక క్లుప్తమైన నిర్వచనం చెప్పాలనుకోవడం ఎంత అమాయకత్వము, ఎంత అవివేకమవుతుంది చెప్పండి. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. దేవుడు అనగానే ఆయన మన భాషకు మించిన వాడు. ఆయన గురించి ఎంతో చెప్పుకునే అవకాశం ఉంది. ఎంత చెప్పుకున్నా ఇంకా తరగని మర్మ వ్యక్తిత్వం ఆయనలో ఉంది. గనక దేవుడు నరుడుగా ప్రత్యక్షమైనాడు. అయినప్పుడు ఆయన నరుడు అనేది నిజమే. నరుడుగా ఆయన నెరవేర్చినటువంటి కార్యక్రమములను, ప్రవృత్తులను బట్టి, ప్రణాళికలను బట్టి ఆయనకు ఈ విభిన్నమైన బిరుదులన్నీ సంక్రమించింది నిజమే. యేసు యాజకుడు, ఎందుకంటే దేవునికి నరునికి మధ్యవర్తిగా ఆయన నిలబడి సమాధానపరిచాడు గనక. పాత నిబంధనలో యాజకుడు జంతు బలి చేస్తాడు. ఆ జంతు రక్తం తీసుకొచ్చి బలిపీఠం మీద ప్రోక్షించి, ఓ తండ్రి నా జనుల పాపాలు, ఓ మహాప్రభు క్షమించు, నా జనుల పాపాలు క్షమించు ప్రభు అని ప్రార్థన వచిస్తాడు. యేసు ఒక ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ఆయన కూడా మనందరి పాప పరిహారము కొరకు దేవుని ముందు ప్రార్థన చేస్తున్నాడు. జంతు బలి రక్తం ఆధారంగా కాదు, తాను శిలువలో కార్చిన తన స్వంత రక్తము ఆధారంగా పరలోక దేవాలయ గర్భగుడిలో, గర్భాలయంలో అనంతుడైన పరమాత్ముని యొక్క దర్బారు, ఆయన సింహాసనము ఎదుట, దేవుని రాజదర్బారులో యేసు ఒక ప్రధాన యాజకుని వలె నీ పక్షంగా నా పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు, తన సొంత రక్తమును అక్కడ ప్రోక్షిస్తూ. గనక యేసు యాజకుడు, యేసు కాపరి, నమ్మిన వారికి, రక్షణ పొందిన వారికి ఆయన అన్నయ్య, స్నేహితుడు, ప్రియుడు, సర్వము అవుతాడు. ఆయన భర్త, యజమాని, రాజు, అన్నీ అవుతాడు.
దేవునికి ఒక పరిమితమైన నిర్వచనం ఎలా ఉంటుంది చెప్పండి? యేసు వ్యక్తిత్వము బహుముఖమైనది. అందుకే కొలసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో పౌలు చెప్పాడు, దేవుని మర్మమయ్యున్న క్రీస్తును మీరు స్పష్టంగా తెలుసుకుంటే మీకు హృదయంలో ఆదరణ కలుగుతుంది. అప్పుడు మీ జీవితానికి అర్థం ఏమిటో, సార్థకత ఏమిటో, పరమార్థం ఏమిటో, అంతిమ లక్ష్యం ఏమిటో, మీరు చేరవలసిన గమ్యం ఏమిటో మీకు తెలుస్తుంది. యేసు ఎవరో తెలుసుకోండి, ముందు ఆయన గురించి ఆలోచన చేయండి. అస్తమానం ఆ ఒక్కడిని కూర్చో చెబుతావేమిటయ్యా అని నా మీద విసుక్కోకండి. నేను అడుగుతాను, మరి ఆయన్ని కాకపోతే ఇంకా దేన్ని గురించి చెప్పాలి? ఇంకేం చెప్పమంటారు? నన్ను మీరే చెప్పండి. ఒక అంశం నాకు ఇవ్వండి, మరి మీరే ఇవ్వండి. ఏమని చెప్పమంటారు? కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు జయించాలని చెప్పమంటారా? వందల వేల సంవత్సరాల నుండి వింటున్న బోధ అది. ఎవరు జయించారు? కామక్రోధములు జయిస్తే మాత్రం ఏమి లాభం? సృష్టికర్తతో సమాధానం లేకుండా ఆ సృష్టికర్త తాను అవతారమెత్తి కార్చిన రక్తము నిర్లక్ష్యం చేసి ఆయన వేదములలో తన్ను గూర్చి వ్రాయించిన సాక్ష్యాన్ని మనం నిర్లక్ష్యం చేసి ఇంకా మనం జయించే కామం ఏమిటి, క్రోధం ఏమిటండి? ముందు అవిధేయతను జయించవద్దా? ఈ నిర్లక్ష్యాన్ని జయించవద్దా? సత్యశోధనలో మనకున్న ఈ సోమరితనాన్ని జయించవద్దా? అసలైనటువంటి విశ్వ ప్రముఖుడు యేసు. కొంతమంది మనకు విఐపీలు ఉంటారు, కొంతమంది వివిఐపీలు ఉంటారు. వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. కానీ అసలు విశ్వంలోని ప్రముఖులందరిలోనూ అత్యంత సర్వోన్నత ప్రాధాన్యత ప్రాముఖ్యత కలిగిన ప్రముఖుడు యేసు. ఆ యేసును గూర్చి మీ అభిప్రాయం ఏమిటో ముందు తేల్చుకోండి. తర్వాత కామక్రోధాలను గూర్చి, దైనందిన జీవిత సమస్యలను గూర్చి ఆలోచించవచ్చు. మిగతావన్నీ ఆలోచించాము, అసలు ఆయన్ని మర్చిపోయామనుకోండి, రేపు చనిపోయాక లేక ఆ దేవదేవుని రెండవ రాకడ తర్వాత మనం న్యాయపీఠం ముందుకెళ్ళి తీర్పు కోసం నిలిచిన దినాన అక్కడ సింహాసనం మీద మనం ఎదుర్కొనేది యేసునే సుమా. యేసునే ఎదుర్కోవాలి తీర్పు దినాన. గనక ఆయన్ని గూర్చిన మీ అభిప్రాయం వేద సమ్మతమై ఉండేటట్లుగా చూసుకోండి. వేదములు చెప్పిన ప్రకారం భూమధ్యపురములో పుట్టిన యేసే నాదబ్రహ్మమని, విరాట్ పురుషుడని, పాప పరిహారకుడని, ఆయనే అగ్ని వంటి పరిశుద్ధుడు సత్యస్వరూపుడని గ్రహించండి. యేసుని మీ హృదయములో రాజుగా, ప్రభువుగా స్వీకరించి ప్రతిష్ఠించుకుని ఆయన్ని సేవించండి. ఆయనకి ఇష్టలై బ్రతకండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు పాపక్షమాపణ పొంది, ఆత్మశాంతి పొంది, ఆరోగ్యము పొంది, అవసరమైన మేరకు ఐశ్వర్యాన్ని పొంది, ఇహమందు పరమందు నిత్య మోక్ష రాజ్యములో సహా ధన్యులవుతారు. ఆ దేవదేవుడు మీకు అటువంటి జ్ఞాన హృదయం అనుగ్రహించునుగా.